రాష్ట్ర వ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలోని ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. జూరాల గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద పోటెత్తుతోంది. జిల్లాల్లో నీటి ఉధృతికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి హైదరాబాద్ సహా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. వరదలతో జిల్లాల్లోని దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. తుమ్మిడిహెట్టి దగ్గర, ప్రాణహిత, తాటిపల్లి దగ్గర వార్దా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చింతల మానేపల్లి మండలంలో దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దిందా గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. 2 రోజులుగా దిందా గ్రామం జల దిగ్బంధంలో ఉంది. ఇక శివపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దహేగాం మండలం ఐనం సమీపంలోని లో లెవెల్ వంతెనపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటు కాగజ్ నగర్, దహేగాం, సర్పూర్ టీ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లలోని 4 ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సత్తుపల్లి డివిజన్లో గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పెనుబల్లి మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విఎం బంజర్ రింగ్ సెంటర్ జాతీయ రహదారిపై వరద పోటెత్తింది. బస్టాండ్ ప్రాంగణంలోకి వరద నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లంకసాగర్, బేతుపల్లి పెద్ద చెరువుకు వరద నీరు పోటెత్తుతోంది. లంకసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి నీరు చేరుకోవడంతో అలుగుపారుతోంది. బేతుపల్లి పెద్ద చెరువు నుంచి ఎన్టీఆర్ కెనాల్ నుంచి 250 క్యూసెక్కుల సాగునీటిని వేంసూరు మండలానికి తరలిస్తున్నారు. సత్తుపల్లి సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. తుంగవారి కాలనీకి వరద చుట్టుముట్టడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ ఇండ్లకే పరిమితమయ్యారు. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 31 అడుగులకు చేరింది. గోదావరి నది స్నానఘట్టాల వరకు వరద నీరు చేరింది. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు జలాశయానికి భారీగా వరద చేరుతోంది. దీంతో 20 గేట్లను ఎత్తి 64,900 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని జలాశయం నిండుకుండలా మారింది. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీ వరద వస్తోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 407 అడుగులకు గాను ప్రస్తుతం 403 అడుగులకు పైగా నీటి మట్టం చేరింది. పాల్వంచ, బూర్గంపాడు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో వర్షం కురిసింది. నిన్నటి నుంచి ఏకదాటిగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ములుగు జిల్లాలో కురిసిన వర్షానికి వాజేడు, బోగత జలపాతానికి భారీగా వరద వస్తోంది. ఏటూరు నాగరంలో జంపన్న, జీడివాగులు పొంగి పొర్లుతున్నాయి. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరి నీటి మట్టం 11.730 మీటర్లకు చేరుకుంది. అటవీ ప్రాంతంలోని చెరువుల్లోకి నీరు చేరుతోంది. మహబూబాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. బయ్యారం చెరువు మత్తడి పోస్తోంది. గార్ల మండలంలోని పాకాల ఏరు ఉధృతంగా ప్రవహించడంతో గార్ల రాంపురం, మద్దివంచ, కొత్తతాండ, గుండ్రాతి మడుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటితో స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్టుల్లోకి నీరు చేరింది. సింగరేణి 2, 3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక కరీంనగర్ జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో వాగుల్లో ప్రవాహం మొదలైంది. వీనవంక, జమ్మికుంట మండలాల్లో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంల దగ్గర జలకళ సంతరించుకుంది. గోవిందాపూర్ దగ్గర చెక్ డ్యాం మత్తడి దూకుతోంది. మహబూబ్ నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గంటకు భారీగా వరద పెరుగుతోంది.
ప్రస్తుతం ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తారు. 87,318 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఇక గోదావరి వరదతో నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి నీరు చేరింది. ప్రస్తుతం 20,234 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.05 టీఎంసీల నీరుంది. రాష్ట్రంలో రానున్న 3 రోజులు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు అధికారులు. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు 10 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వానలు పడే ఛాన్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిన్నటి నుంచి గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మూసీలో వరద పెరిగింది. వర్షాలతో హుస్సేన్ సాగర్ దాదాపు పూర్తి స్థాయికి చేరడంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీలోని పంచవటి కాలనీలో రాత్రి నుంచి కురుస్తున్న ముసురు వర్షానికి భారీ చెట్టు విరిగింది. భారీ వేప చెట్టు కుంగిపోయి పక్కనే పార్క్ చేసిన కారుపై పడింది. ఈ ఘటనలో కారు పూర్తిగా డ్యామేజ్ కావడంతో పాటు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసింది డిజాస్టర్ టీం. రాష్ట్రంలో భారీ వర్షాలతో అధికారులను అప్రమత్తం చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది. దీంతో సంబంధిత సీఈలు నిరంతరం అందుబాటులో ఉండాలని, సెక్రటరీ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ ను వదిలి వెళ్లరాదని ఆదేశించారు. ప్రాజెక్టులోకి వచ్చే నీటి ప్రవాహాన్ని గంటకు పర్యవేక్షించాలని, మార్గదర్శకాల ప్రకారం సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు ఉత్తమ్. ఎస్ఓపీ ప్రకారం నీటిని విడుదల చేయాలని, కలెక్టర్లు, ఎస్పీల సహాయంతో లోతట్టు ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని చెప్పారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలన్నారు. ఫీల్డ్ ఇంజనీర్లందరూ విధిగా అందుబాటులో ఉండాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఈఎన్సీ సెక్రటరీని సంప్రదించాలని, సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ శాఖతో నిరంతరం టచ్లో ఉండాలని సూచించారు మంత్రి. హైదరాబాద్ను మహానగరంగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని చెప్పారు. రాజీవ్ సివిల్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించిన రేవంత్ నిరుద్యోగుల బాధను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. గత ప్రభుత్వంలో పరీక్షల నిర్వహణ సరిగ్గా లేకే నిరుద్యోగులు పెరిగిపోయారని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గోపన్పల్లి ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్కు ఎవరొచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. నగర అభివృద్ధికి హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. మూసీని అభివృద్ధి చేస్తామని, 5 ఏళ్లలో 1,50,000 కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నా. మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ
అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నాం. రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తారు. అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. నిరుద్యోగుల బాధ తమ ప్రభుత్వానికి తెలుసని, అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు రేవంత్ రెడ్డి. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2న నోటిఫికేషన్, డిసెంబర్ 9లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామన్నారు. సివిల్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేస్తామన్నారు. మెయిన్స్ కి ఎంపికైన అభ్యర్థులంతా ఖచ్చితంగా జాబ్ కొట్టాలని సూచించారు. మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు సివిల్స్ సాధిస్తే రాష్ట్రానికే మేలు జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్లకు విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది, సమర్థవంతంగా నిర్వహిస్తుంది, సమర్థులైన వాళ్లను ఎంపిక చేస్తుంది, సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పకడ్బందీగా అమలు చేస్తుంది. ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు. ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది. దాంతో ఒక 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకం, విశ్వాసం వస్తుంది. రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతో మందికి రాజకీయ అవకాశాలు కల్పించారన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో కమ్మ గ్లోబల్ సమ్మిట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దేశానికి సంకీర్ణ రాజకీయాలను ఎన్టీఆర్ నేర్పించారన్నారు. కమ్మల కష్టానికి గుర్తింపు, అవకాశాలు ఉంటాయన్నారు రేవంత్ రెడ్డి. కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన. కమ్మవారు భూమిని, నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి 10 మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం. ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏమాత్రం జంకను. ఈ నెల 25న ఉదయం మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. 25న సభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంత మేరకే కేటాయింపులతో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పాఠశాలల వేళలను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం 9:30 నుంచి 9 గంటలకు మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సాయంత్రం 4:45 బదులుగా 4:15 పనివేళలు ముగిస్తాయని తెలిపింది. జంట నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పనివేళలు అమల్లో ఉంటాయని చెప్పింది ప్రభుత్వం. తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును కమిషన్ల కోసం మేడిగడ్డ దగ్గర కట్టారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరంతో ఏటా 25,000 కోట్లు కట్టాల్సి వస్తుందన్నారు. పర్యాటక శాఖపై సమీక్షించిన డిప్యూటీ సీఎం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రుణమాఫీపై అపోహలు వద్దని, అర్హులైన వారికి రుణమాఫీ కాకుంటే ఈవోను ఆశ్రయించాలని సూచించారు మంత్రి తుమ్మల. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ సర్కారు కమిషన్ల కోసమే కట్టిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని సాకుతో మేడిగడ దగ్గర ప్రాజెక్టు కట్టి దోచుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై తెచ్చిన అప్పులకే ఏటా 10,000 కోట్లు మెత్తి కడుతున్నామన్న ఉత్తమ్ ఓవరాల్గా కాళేశ్వరంతో ఏటా 25,000 కోట్ల నష్టమని చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీటింగ్కు హాజరైన ఉత్తమ్ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. గత ప్రభుత్వంలో చాలా అట్టహాసంగా, ఆర్భటంగా, చాలా పెద్ద పెద్ద మాటలతో, ప్రచారంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. రీడిజైన్ పేరుతో కేవలం ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ వస్తున్న కక్కుర్తితో తుమ్మడిహట్టి నుంచి ప్రాణహిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రద్దు చేసి ఆ వెన్యూని మేడిగడ్డకు షిఫ్ట్ చేసిండ్రు. ఇది కాళేశ్వరం కట్టింది కమిషన్ల కక్కుర్తి, మరొకటి కాదని. పర్యాటక సాంస్కృతిక శాఖపై రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సమావేశాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హాజరయ్యారు. పర్యాటక శాఖ లక్ష్యాలను డిప్యూటీ సీఎంకు వివరించారు జూపల్లి.
పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. సాంస్కృతి సారథి ఉద్యోగుల పని విధానంపై ఆరా తీసిన బట్టి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా వాళ్ల సేవలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. రుణమాఫీపై రైతులకు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతా నంబర్ ప్రభుత్వం దగ్గర ఉందని చెప్పారు. రుణమాఫీ కాని వారికి ఎందుకు రాలేదో, ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి రైతు కుటుంబాన్ని రుణ విముక్తి చేస్తామన్నారు తుమ్మల. రుణమాఫీపై కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 90,000 80,000 తీసుకుంటే 1,05,000 1,10,000 పడింది ఒకటి. వీళ్ళకి అందరికి వస్తాయి, కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వస్తాయి. వాళ్ళకి తెలియక మేము 80,000 తీసుకున్నాం కదా, మాకు రాలేదని అనుకొని వస్తారు. 80,000ది 1,10,000 అయింది, 1,10,000ది ఇవాళ రాదు, రేపు 1,50,000లో వస్తుంది. అటువంటివి కూడా అన్నీ రాశారు. దీనివల్ల నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఆతృత ఉండొచ్చు, ఆదుర్దా ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, రైతుల పట్ల ప్రేమ కారిపోతుండొచ్చు. మీరు వాళ్ళని ఆదుర్దా పెట్టకుండా, ఆందోళన చెందకుండా, ఏ దానికైనా ప్రతిదానికి ఆన్సర్ చేశాం. పాత పద్ధతిలోనే జరుగుతుంది. ఎన్నికల హామీలని అమలు చేసి తిరుగుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు శ్రీధర్ బాబు. రాబోయే కాలంలో కూడా పట్టణవాసులకు ఇల్లు ఇవ్వాలని, పట్టణవాసులకు రేషన్ కార్డులు ఇవ్వాలని, మరి మిగతా సౌకర్యాల విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకోవడం జరుగుతుందని మనం చేస్తున్నాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఏ లార్సన్ అమ్మవారికి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనందంగా ఉందన్నారు యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్. సమ్మక్క దేవత ప్రధాన పూజారి మరణం పట్ల మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ప్రధాన పూజారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమ్మక్క సారళమ్మకు ఎన్నాళ్ళు పూజ చేసిన పూజారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఎన్నికల్లో ఓడినా విపక్ష నేతల తీరు మారలేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్యల నుంచి త్వరగా కోలుకున్నామన్నారు పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. కులగణనపై అవసరమే కానీ ఆ సమాచారాన్ని బయటపెడితే అనర్థాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు మరో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్యల నుంచి భారత్ చాలా త్వరగా బయటపడిందన్నారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇవాళ ఉదయం 3 గంటల నుంచి దేశంలోని అన్ని వ్యవస్థలు పునరుద్ధరించబడ్డాయని చెప్పారు. అమెరికాతో పాటు చాలా దేశాలు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు రామ్మోహన్ నాయుడు. Immediately, the Indian carriers came up with an innovative way of moving from the technical software side to manual way of doing things, which has eased a lot of pressure and which has cut down a lot of cancellations also. And the software people have also been working with it. The MIT has also been helping us, and especially the airlines also. So at 3 a.m. in the morning today, all systems came back in place. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ వచ్చిందన్న విషయాన్ని ఇండియా కూటమి నేతలు అంగీకరించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్నికల్లో ఓడినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీరు మార్చుకోలేదని విమర్శించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు అమిత్ షా. और अहंकार कांग्रेस पार्टी को आया है. संसद में आपने देखा होगा राहुल गांधी जी का कार्यकलाप, इतना अहंकार कोई 2/3 बहुमत से जीतने के बाद भी नहीं पालता है. मैं आज इस मंच से कांग्रेस के नेताओं को बताना चाहता हूं, इस चुनाव में एनडीए को पूर्ण बहुमत मिला. మహారాష్ట్ర పూణే రైల్వే స్టేషన్ను దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. స్టేషన్లో తనిఖీ చేసినప్పుడు పలు విషయాలు గమనించామని తెలిపారు. దేశంలోని రైల్వే ప్రయాణికులను మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. मॉडर्न कम्युनिटीज, एक्स्ट्रा कैपेसिटी, वो सब अभी इंस्पेक्शन से के दौरान तय हुआ. इसको फेज वाइज करेंगे क्योंकि एक रनिंग स्टेशन है और बहुत इंपॉर्टेंट स्टेशन है, इसलिए इसको डिफरेंट फेजेस में डेवलप किया जाएगा. और साथ ही साथ पूरे पुणे एरिया की कैपेसिटी कैसे बढ़ाए उसका भी पूरा फैसला किया गया. पुणे से अहमदनगर जो लाइन है उसके बारे में भी रिव्यू हुआ, उसकी भी अच्छी प्रोग्रेस है.
దేశవ్యాప్తంగా కులగణన అవసరమే కానీ అది సమాజ విభజనకు దారితీసే అవకాశం ఉందన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. కమ్యూనిటీ ఆధారిత అభివృద్ధి పథకాలకు డేటా అవసరం అవుతోందని చెప్పారు. కులగణన చేసినా దాని వివరాలు బయటపెట్టడం మంచిది కాదని తెలిపారు. ఎన్డీఏ సర్కారులో ఇప్పటివరకు కులగణనపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు చిరాగ్ పాస్వాన్. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఫోకస్ పెంచింది ఆమ్ ఆద్మీ పార్టీ. పంచకులలో ఆ పార్టీ నేతలు కేజ్రీవాల్ 5 గ్యారంటీలు ప్రకటించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు ఆప్ నేతలు. కుటుంబంలోని అందరికీ ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. పిల్లలకు నాణ్యమైన విద్య, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్ లాగే హర్యానాను అభివృద్ధి చేస్తామన్నారు ఆప్ నేతలు. और ये जानकर आपको आश्चर्य होगा कि उस दिन कृष्ण जन्माष्टमी थी, यानी भगवान कृष्ण का जन्मदिन, कि जरूर भगवान उनसे कुछ करवाना चाह रहे हैं. नहीं तो गांव में जन्मा एक साधारण परिवार का लड़का गरीबों के बच्चों का भविष्य उज्जवल कर दिया. शानदार मोहल्ला क्लिनिक और सरकारी अस्पताल कर दिए, जहां अब मुफ्त और अच्छा इलाज होता है. हर पार्टी को टाइम देके देखा, ये नहीं है कि कोई पार्टी ऐसी रह गई. हर एक को टाइम देके देखा, हर एक को मौका देके देखा, लेकिन कोई अच्छा नहीं निकला. हमारी हाथ जोड़ के विनती है, दिल्ली और पंजाब में आप इतने अच्छे काम कर रहे हो. दिल्ली इधर है, पंजाब इधर है, बीच में हरियाणा है. हमारे यहाँ भी आ जाओ, हमारी भी जिंदगी सुधर जाएगी. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. 3వ ప్రధానిగా ఎన్నికైనందుకు మోదీకి అభినందనలు తెలిపారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు న్యూజిలాండ్లో ప్రవాస భారతీయుల ప్రయోజనాలు కాపాడుతున్నందుకు లక్సన్కు మోదీ కృతజ్ఞతలు చెప్పారని ప్రకటించింది. పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు విడుదల చేశారు ఎన్టీఏ అధికారులు. ఫలితాలు ఇప్పుడు అధికారిక నీట్ యూజీ 2024 వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కి పైగా పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. దీంతో నీట్ యూజీ ఫలితాలను నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా విడుదల చేయాలని ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికే ఈ జాబితాను కోరుతున్నామని తెలిపింది. ఈ మేరకు నీట్ యూజీ ఫలితాలను కేంద్రాల వారీగా విడుదల చేసింది ఎన్టీఏ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.